ఒకవేళ బలహీనులుగా మీకు కనబడ్డా కూడా ప్రభువా బిడ్డల్ని క్షమించి మార్చునాయన, రక్షించునాయన, సరిచేయనాయన, చక్కదిద్దునాయన, వారిని ఆశీర్వదించునాయన, వారిని బాగు చేయనాయన అనే పదాలే తప్ప తొందరపాటున తేలికగా మాట్లాడటం, దూషించటం, దుయ్యబట్టటం, ఎట్లా పడితే అట్లా వ్యవహరించటం ఎంత ప్రమాదమో ఇందాక నేను చదివించిన వచనంలో మీకు అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మీరు? ఏమంటే చేతులెత్తి దైవజనుడా, దైవజనురాలా, నా తండ్రి నిన్ను ఆశీర్వదించుగాక, నా తండ్రి మిమ్మల్ని దీవించుగాక, నా తండ్రి మిమ్మల్ని వర్ధిల్ల చేయుగాక, నా తండ్రి మిమ్మల్ని వాడుకొనుగాక, నా తండ్రి ఆయన కృపతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దైవజనుడా, దైవజనురాలా, నా దేవుని కృపలు మీరు వేవేలకు వేవేలకు ఆత్మీయ తల్లిదండ్రులగుదురుగాక. నా తండ్రి మీకు సమృద్ధిని ధారాళంగా దయచేయునుగాక. మీ చేతులు చాచి అనేకులకు ఇచ్చినట్లు నా తండ్రి మీ పిడికిళ్ళు నింపునుగాక. నేను మిమ్మల్ని ఏ విధంగా ఆయన నామాన్ని బట్టి ఆశీర్వదిస్తానో, నేను ఏ విధంగా మిమ్మల్ని కోరుకుంటానో మీరు కూడా దైవజనుల విషయంలో అదే కోరిక కలిగి ఉండాలి బిడ్డలారా. అలా మీరు ఆశీర్వదించినప్పుడు ఏ స్థానంలోకి వెళ్తున్నారు? మీరు యేసు శరీరంలోనికి వెళ్తున్నారు. గొర్రెపిల్ల భార్య స్థానంలో ఉండి, రాజు తర్వాత రాణి స్థానంలో ఉండి బ్లెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆశీర్వాదం వచ్చిందంతే. ఆమేన్. ఈ ఆశీర్వాదం నీ ఆశీర్వాదానికి కారణమైంది. అది రహస్యం. తొందరపడి అపార్థాలకు లోనవటం, నిందించటం, తృణీకరించటం, దైవజనుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నించటం, దైవజనుల బిడ్డల్ని శోధించడానికి ప్రయత్నించటం కనబడని శాపం. అది పొరపాటును కూడా దానికి తావివ్వకూడదు. నేను అభిషేకించిన వారిని ముట్టొద్దు అన్నాడు. కొంతమందికి దెబ్బ ఒక పక్క కొడుతున్న అర్థం కాదు, దెబ్బ తగులుతున్న అర్థం కాదు, సిగ్గు రాదు. ఒక పక్క ఎఫెక్ట్ పడతా ఉంటుంది, అయినా సరే అర్థం కాదు. నేను చెప్తున్నా, ఎవరి విషయంలోనైనా సరే ఒక దేవుని సంబంధంగా రోషం కలిగి జాగ్రత్తగా ఉండాలి.